లోటా నిండా పోసుకొని కుర్తి తాగినట్టు తాగుతాండవే కాఫీనా టీనా అనుకుంటాండ్రులే. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. చూసినరా, కాఫీ కాదు టీ కాదు ఇదేందో చెప్తా రాండి వీడియోలోకి పోదాం. అలసందలు ఉడకబెట్టుకున్నాక నీళ్ళు ఉంటాయి కదా, దాంతోనే ఈ రెసిపీ చేసేది. మరి అలసందలు ఏం చేయాలా అంటారా? ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టినా ఏం చేయాలనో దాన్ని ఒకసారి పోయి చూడండి అట. చూపించినట్టు చింతపండు వేసుకొని దాంట్లో 2 ఉడకబెట్టిన అలసందలు కూడా అట్నే ఉంచుకొని అన్నీ కలిపి పిసికేసుకోండి. తర్వాత సెరవ పెట్టి పొయ్యి మీద నూనె వేసి రొంత చూపించినటన్నీ వేసేయండి. దాంట్లో అవన్నీ వేగినాక ఈ కలుపుకునేటి నీళ్ళన్నీ పోసేసుకొని రొంచేపు ఉన్నాక ఇవి వేసుకోండి. ఇదే స్పెషల్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. లాస్ట్లో మళ్ళా రొంత కరేపాకు వేయండి. తెరలేటప్పుడు రసం వాసన బాగా వచ్చేది. ఇది మా అమ్మ స్పెషల్ రెసిపీ. ఎప్పుడు ఈ నీళ్లు పారేయదు, ఇట్నే చేస్తా అంటది. ఎంతైనా అమ్మ చేతి టేస్టే వేరు. అందరు రసం తింటారు కదా, నేను గలాస్లో పోసుకొని తాగుతా. నచ్చితే ఒక లైక్ వేసుకో.